సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఒక దారుణమైన దుర్ఘటన జరిగింది. క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద గోడ అక్కడ కూలిపోయి భక్తులు రద్దీ పెరిగిపోవడంతో చాలామంది ఆ గోడ కింద పడిపోయారు. దాదాపు 8 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఈరోజు ఏంటి అక్కడ ప్రత్యేకత అంటే, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖు చందనోత్సవం లేదా చందన సేవ మొత్తం ఈ సంవత్సరం మొత్తంలో ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి శాండిల్వుడ్ పేస్ట్ లేకుండా, అంటే గంధం పేస్ట్ లేకుండా నిజరూప స్వరూపంతో దర్శనమిస్తారనమాట. సో భక్తులు దాదాపు 2 లక్షల మంది ఈరోజు వస్తారు. ప్రతి సంవత్సరం లక్షల కొద్ది భక్తులు ఈరోజు వస్తారనమాట. జనరల్గా లక్షల కొద్ది భక్తులు వచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ కూడా అదే విధంగా ఉంటాయి, చేశారంట కూడా. మామూలుగా మనం చూస్తే కనుక ఆ క్యూ లైన్స్లో భక్తులు తోసుకోవడం రద్దీ. కాకపోతే ఈరోజు తెల్లవారుజామున సింహాచలం అంటే విశాఖపట్నం జిల్లా సింహాచలంలో విపరీతమైన వర్షం, ఈదురుగాలులు ఇవన్నీ రావటం వల్ల ఆ గోడ కొత్తగా టెంపుల్ రినోవేషన్ వర్క్స్ చేస్తున్నారంట. సింహాచలం దగ్గర చాలా రినోవేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కొత్తగా కట్టిన గోడ కూలిపోయి చాలామంది దాని కింద ఇరుక్కుపోయారు. వాళ్ళని ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ టీమ్స్ వచ్చి ఇమీడియట్గా ఆ పని కూడా చేసి వాళ్ళని అందరినీ ఎక్స్కవేషన్స్ నుంచి తీస్తున్నారు బయటికి. స్టిల్ కొంతమంది చనిపోయినట్లు తెలుస్తుంది, చాలామంది ఇంజూర్ అయినట్టు కూడా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు కండోలెన్సెస్ చెప్పారు. అదేవిధంగా స్టేట్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇమీడియట్గా బయటకు వచ్చి వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్ కూడా చెక్ చేస్తుంది. మోడీ గారు ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 lakh రూపీస్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారనమాట. చనిపోయిన వాళ్ళకి 2 lakh రూపీస్. అయితే మనం చూసాం గత కొన్ని మాసాల క్రితం కూడా తిరుపతిలో స్టాంపీడ్ విపరీతమైన తొక్కిసలాట జరిగి ఇదే విధంగా జరిగిందనమాట. ఈ టైంలో ఏదైతే భక్తుల రద్దీ బాగా పెరుగుతుందో ఆ టైంలో ఏర్పాట్లు కానీ గోడ కానీ మనం చూస్తే ఎంత వర్షం పడినా ఎన్ని గాళ్ళు వచ్చినా గోడ పడిపోయి గోడ కూలిపోయి మనుషులు చనిపోవడం అనేది చాలా పెద్ద డిసాస్టర్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అసలు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి అని. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంలో కానీ ఈవెన్ ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే గోదావరి పుష్కరాలు కావచ్చు, తర్వాత ఈ తిరుపతి ఎపిసోడ్ కావచ్చు, ఇప్పుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఎపిసోడ్ కావచ్చు, వీటన్నిటిలో ఇదే పెద్ద ఈవెంట్స్ జరిగేటప్పుడు ప్రజలను ఎలా కాపాడాలనే దాని మీద షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ చాలా ఉంటాయన్నమాట. ముందుగా అరేంజ్మెంట్స్ కానీ సెక్యూరిటీ మెజర్స్ కానీ అక్కడున్న స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం కానీ ఇవన్నీ ముందుగానే చేయాలి. ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్ ఎంత కానీ ఇవన్నీ చూడాలన్నమాట. విపరీతమైన రద్దీ పెరిగినప్పుడు ఆ టైంలో ఎలాంటి రెస్పాన్స్ మనం చేయాలనే దాని గురించి కూడా. అదేవిధంగా ఈ టైంలో సీజనల్ రెయిన్స్ కూడా ఎక్కువ పెరుగుతుంటాయి కాబట్టి ముఖ్యంగా ఎండాకాలంలో అర్ధరాత్రి పూట ఇలాంటి టైంలో సడన్గా వర్షం పడితే ఇంతమంది భక్తులు ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారో కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత లాంగ్ టర్మ్ మెజర్స్లో ఇలాంటి పెద్ద పెద్ద మేళాస్ కానీ ఫెస్టివల్స్ కానీ పెట్టినప్పుడు స్టాగర్డ్ టైమింగ్స్, అంటే అందరికి ఒకటే టైమింగ్స్ కాకుండా ఇక్కడ అర్ధరాత్రి 1 గంట నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 3 గంటలకి మొదటి దర్శనం స్టార్ట్ అవుద్దంట. ఈరోజు ప్రత్యేకంగా ఒకటేసారి రద్దీ పెరిగినప్పుడు ఏం చేయాలంటే టైమింగ్ స్టాగర్డ్ చేయటం కానీ ఇలాంటి ప్రాపర్ ప్లానింగ్ కూడా చేసుకుంటే బాగుండేదేమో. కాకపోతే ఈ సందర్భంగా ఇంతమంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ముఖ్యంగా దేవుని చుట్టానికి భక్తులు చనిపోవడం అనేది చాలా పెద్ద దుర్వార్త అని చెప్పొచ్చు.